अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनैवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఆగస్టు 7వ తేదీ బుధవారం ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తదియ సాయంత్రం 7:56 వరకు ఉంది. పుబ్బ రాత్రి 7:39 వరకు ఉంది. వర్జన రాత్రి 3:29 నుంచి 5:13 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:39 నుంచి 12:29 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:26. ఇప్పుడు మనం ఈనాటి గ్రహచారాన్ని చూద్దాం. ఈ రోజున శని కుంభంలో, రాహు మీనంలో, కుజగురువులు ఇద్దరు కూడా వృషభంలో, రవి కర్కాటకంలో, బుధ శుక్ర చంద్ర సింహంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఇవాళ చాలా చలాకీగా పాల్గొంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే అంశంలో ఒక చక్కనైనటువంటి బుద్ధి కుశలతని ప్రదర్శించి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సానుకూల స్థితిని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. అభివృద్ధి బాగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు సునిశ్చితమైన పరిశీలనలతో వ్యవహారాలను కూడా సాగదీసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కృతిగా 1వ పదం వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే కాలం ఇవాళ. వృషభ రాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి బాగా పెడతారు. శుభకార్యాలు పుణ్యకార్యాల మీద కూడా బాగా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద విజయాలు సాధించే ప్రయత్నంలో చాలా ఎక్కువగా కృషి చేసే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అంతా కూడా బాగా జరిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కృతిగా 2, 3, 4 పదాలు వాళ్ళకి ఉద్యోగంలో వర్కర్స్ ద్వారా సపోర్టింగ్ బాగా లభిస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలించుకుంటూ కార్యక్రమాలను కూడా విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పదాలు వాళ్ళకి ఏ విషయంలోనూ ఎప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితిగా నడుస్తూ ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు వస్తే మిగతా అన్నీ కూడా ఇబ్బందికరంగా నడుస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యాత్మకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా అడుగుపెట్టే అవకాశం ఉంది. కారణం ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి గురువు కుజుల ప్రభావం. అలాగే మీరు కలహప్రదమైన వాతావరణాలు దూరంగా ఉండండి. కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా ఉండండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రధానంగా మీరు మీ రోజువారీ పనులు తప్పితే కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. మరి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకోవడం కోసం చెప్పేసి మీరు చాలా చక్కనైనటువంటి ప్రయత్నాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లాభాలు, దేవీలు, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మృగశిర 3, 4 పదం వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు షేర్ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళు ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా ముందుకు వెళ్ళేలాగా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల వ్యవహారాల్లో మరి ఎక్కువగా కలవ చేసుకోవద్దు. మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ
అష్టమ శని అలాగే జన్మంలో రవి వీళ్ళిద్దరి మూలంగా ఇవాళ కొంచెం పనులన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం వస్తుంది. ఏ పని ఎప్పుడు జరపాలని తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. చేయగలిగిన సమర్థత మీకు ఉంటుంది. చేసే విధానం తెలిసి ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఇవాళ పనులు కొంచెం రాంగ్ రూట్ పెట్టే అవకాశం వస్తుంది. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడతారు. బంధువులు స్నేహితులు అనుకోకుండా రావడం వాళ్ళ మూలంగా రోజువారీ షెడ్యూల్లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ సెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. పునర్వసు 4వ పాదం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి ఈ రోజున సింహరాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. కార్యక్రమాలని కూడా బాగా తెలివిగా ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఎటువంటి ఆటంకాలు ఉండవు. పనులు ఆలస్యం అవుతాయి. దానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా చక్కగా తెలివిగా ఓర్పుగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. ఇతరుల వ్యవహారాల్లో కలవ చేసుకోకుండా ఉండండి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. బంధుమిత్రుల యొక్క రాకపోకలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొనడం పెరుగుతుంది. మఘ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తర్వాత మరి కన్యారాశి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజున మీకు ముఖ్యమైన సూచన ఏంటంటే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచన నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు ధోరణి విడనాడండి. వ్యయంలో ఉన్నటువంటి బుధ, శుక్ర, చంద్రుల వలన ఇతరుల వ్యవహారాలు కలగజేసుకున్న అనవసరమైన వ్యవహారాలు దొరికినా మీకు సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచన చేస్తున్నాం. అలాగే హస్తానక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తులారాశి ఈ రోజున తులారాశి వాళ్ళు బహు తెలివిగా వ్యవహరిస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తారు. చేయదగిన వ్యవహారాలన్నింటినీ కూడా చాలా చక్కగా మార్చుకుంటూ మీ వైపు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబపరమైన సమస్యలు, చికాకులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం. ఓర్పుగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మీరు తీసుకునే శ్రద్ధ, జాగ్రత్తను బట్టి మిగతా పనులు కూడా నిలిచి ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు ఏదైనా మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, వృశ్చిక రాశిలో ఉండే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు నడిపేటప్పుడు వాటి రీత్యా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తాం. ధనురాశి వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ తెలివితేటలు బాగా పనిచేస్తున్న అనుకూలతలు తక్కువగా ఉంటాయి. మీకు కావాల్సిన పనులు చేసుకోవడానికి వనరులు లభించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మొత్తం మీద ఏదో రకమైనటువంటి తెలివితేటలు, ఓర్పు అన్నీ ప్రదర్శించి కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేసి మొదట్లో చికాకు పడ్డా చివరిలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు అందరూ బాగా సహకారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ
అందరితోనూ కూడా మిత భాషణ చేయవలసిన అవసరం ఉంది. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి. అలాగే తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉత్తరాషాఢ ఒకటి పదం వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మకర రాశి, అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా విజయవంతంగా నడుపుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన ప్రయత్నాలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రధానంగా అష్టమంలో ఉన్నటువంటి బుధ, గురు, శుక్రులు వాళ్ళ ముగ్గురు కూడా మరి మీ యొక్క వ్యాపార విధానాలని, ఆలోచన తీరును పాడు చేస్తుంటారు. ఉద్యోగ విషయాలని ఆలోచన తీరును పాడు చేస్తుంటారు. కాబట్టి మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త అన్నింటిలోనూ పెడుతూ ఉండాలి. అష్టమంలో ఉన్న గ్రహాల ప్రభావంగా మీకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు బాగానే ఉంటాయి. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళు కొంచెం ఆర్థిక లావాదేవీల్లో కొంచెం చికాకు పడే అవకాశం వస్తుంది. కుంభరాశి, ఈ రోజున కుంభరాశి వాళ్ళకి పనులన్నీ కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే సరి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళు ఎన్నో లాభాలు అందుకునే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి అనేకమైనటువంటి చికాకులు నడిచి చివరికి బండి సవ్యంగా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత మీనరాశి, ప్రయాణ విషయాల్లో చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పడి కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.